సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ బాల్ ఎపిసోడ్ 3. సో ఫ్రెండ్స్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో గైస్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరిన్ని అయితే తీసుకొస్తాను. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో గోకు అండ్ బూమా కామే అనే ఒక టర్టల్ ని తన హోమ్ కి తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ సడన్ గా ఒక మాన్స్టర్ బియర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆ టర్టల్ నా ఫుడ్, దాన్ని మర్యాదగా నాకు ఇస్తే మిమ్మల్ని చంపకుండా వదిలేస్తాను అని అంటుంది. దానికి గోకు అయితే ఒప్పుకోడు. దీంతో ఆ బియర్ తన స్వాడ్తో గోకు పైన అటాక్ చేస్తుంది. కానీ గోకు అన్ని అటాక్స్ ని డాడ్జ్ అయితే చేసి ఆ స్వాడ్ పైకెక్కి ఒకే పంచుతో ఆ బియర్ నైతే పడగొడతాడు. ఇక గోకు ఆ టర్టల్ ని, నువ్వు నిజంగానే అంత రుచిగా ఉంటావా అని అడుగుతాడు. దానికి ఆ టర్టల్ లేదు వాడు అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది. ఇక గోకు ఆ టర్టల్ని ఎలాగోలా తన హోమ్ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఇక ఆ టర్టల్ గోకుతో, నేను ఇప్పుడే వస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి ఆ సీలోకి వెళ్ళి ఒక ముసలాయిని తన పైన ఎక్కించుకొని తీసుకొని వస్తుంది. ఇక ఆ ఓల్డ్ మ్యాన్ ఇంకెవరు కాదు, మన టర్టల్ హర్మట్ మాస్టర్ రోషినే. ఇక మాస్టర్ రోషి తనని తను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకొని, కామేని సేవ్ చేసింది నువ్వే కదా గోకు, సో దానికి రిటర్న్ గా నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి తన స్టిక్ ని గాల్లోకి లేపి ఫ్లయింగ్ నింబస్ అని పిలుస్తాడు. అప్పుడు ఒక ఫ్లయింగ్ క్లౌడ్ ఎగురుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. ఇక మాస్టర్ రోషి వాళ్ళతో, ఎవరి సోల్ అయితే ప్యూర్ గా ఉంటుందో, అంటే మంచి మనసు కలిగిన వారు మాత్రమే ఈ ఫ్లయింగ్ నింబస్ నైతే రైడ్ చేయగలరు, ఇదిగో మీకు చూపిస్తానని చెప్పి మాస్టర్ రోషి అయితే ఆ క్లౌడ్ పైకి ఎక్కుతాడు. కానీ దాన్ని అయితే రైడ్ చేయలేకపోతాడు. ఇక నెక్స్ట్ గోకు అయితే ట్రై చేసి చూస్తాడు. సక్సెస్ఫుల్ గా దాన్ని అయితే రైడ్ చేయగలుగుతాడు. అది చూసిన మాస్టర్ రోషి చాలా ఆశ్చర్యపోతాడు. ఇక గోకు కాసేపు అలా ఆ క్లౌడ్ పైన రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక బూమా మాస్టర్ రోషితో, తాతయ్య నాకు కూడా అలాంటి ఒక గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతుంది. దానికి మాస్టర్ రోషి, నా దగ్గర అలాంటిది ఒకటే ఉంది అని చెప్తాడు. అప్పుడు మాస్టర్ రోషి మెడలో ఒక డ్రాగన్ బాల్ అయితే బూమాకి కనిపిస్తుంది. సో దీంతో ఆ డ్రాగన్ బాల్ ని ఇవ్వమని అడుగుతుంది. దానికి మాస్టర్ రోషి, ఈ డ్రాగన్ బాల్ నేను నీకు ఇవ్వాలంటే నాకు నువ్వు నీ ప్యాంటీస్ చూపించాలని అడుగుతాడు. దానికి బూమా సిగ్గుపడుతూ సరే అని చూపిస్తుంది. దీంతో మాస్టర్ రోషి మైండ్ అయితే బ్లాక్ అవుతుంది. ఎందుకంటే గోకు ఆల్రెడీ బూమా ప్యాంటీస్ అయితే తీసేశాడు. ఆ విషయం బూమాకి అయితే తెలియదు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ కామెడీ విలన్స్ కి కూడా మాస్టర్ రోషి దగ్గర ఒక డ్రాగన్ బాల్ ఉందన్న విషయం తెలుస్తుంది. దీంతో వాళ్ళు చాపర్ పైన వచ్చి మాస్టర్ రోషి యొక్క హోమ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అండ్ ఇక వాళ్ళు ఆ డ్రాగన్ బాల్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మళ్ళీ నెక్స్ట్ సీన్ లో బూమా అండ్ గోకు ఆ డ్రాగన్ బాల్ ని చూసి అంత ఎక్సైట్ అవ్వడం గమనించిన మాస్టర్ రోషి, ఈ డ్రాగన్ బాల్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది, సో నేను దాన్ని మీకు ఇవ్వను పో అని అంటాడు. దాంతో బూమా మళ్ళీ తన ప్యాంటీస్ అయితే మాస్టర్ రోషికి మల్టిపుల్ టైమ్స్ చూపిస్తుంది. దీంతో మాస్టర్ రోషి మైండ్ మళ్ళీ బ్లాక్ అవుతుంది. దీంతో మాస్టర్ రోషి, సరే దాన్ని నువ్వే ఉంచుకో, ఒక కెమెరా తెచ్చుకొని ఉంటే బాగుండేది అని అనుకొని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక బూమా అండ్ గోకు అయితే తమ క్యాప్సుల్ హోమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఆ హోమ్ ని మళ్ళీ క్యాప్సుల్ గా మార్చేసి వాళ్ళు అక్కడి నుంచి అయితే మళ్ళీ తమ జర్నీ కంటిన్యూ చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ కామెడీ విలన్స్ మాస్టర్ రోషితో, ఏ ముసలాడా, మర్యాదగా ఆ డ్రాగన్ బాల్ ని మాకు ఇవ్వు అని అంటారు. దానికి మాస్టర్ రోషి, ఆ డ్రాగన్ బాల్ నా దగ్గర లేదు, ఇందాకే ఒక మంకీ లాంటి అబ్బాయికి అండ్ ఒక అమ్మాయికి అయితే డ్రాగన్ బాల్ ని నేను ఇచ్చేసాను అని చెప్తాడు. దాంతో వాళ్ళు ఆ చాపర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ట్రై చేస్తారు. బట్ ఆ చాపర్ అయితే స్టార్ట్ అవ్వదు. దీంతో వాళ్ళు మాస్టర్ రోషితో దీన్ని కాస్త నెట్టమని అంటారు. దానికి మాస్టర్ రోషి, నా పర్మిషన్ లేకుండా నా ఏరియాలోకి వచ్చి నన్నే ఈ చాపర్ని నూకమంటున్నారా, ఉండండి మీ సంగతి చెప్తా అని ఆ చాపర్కి ఒక హోల్ పెట్టి దాన్ని అయితే నూకుతాడు. సో ఈ విషయం తెలుసుకోకుండా వాళ్ళు అలాగే వెళ్తూ ఉంటారు. అండ్ సడన్ గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చాపర్ అయితే నీటిలో మునిగిపోతుంది. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో గోకు అండ్ బూమా వాళ్ళ 5th డ్రాగన్ బాల్ కోసం వెళ్తూ ఉంటారు. అండ్ బూమా గోకు యొక్క ఫ్లయింగ్ నింబస్ ని చూస్తూ డ్రైవ్ చేయడం వల్ల తనైతే కింద పడిపోతుంది. సో దీంతో తను ఏడుస్తూ, గోకు నీ వల్ల నేను కింద పడిపోయానని అంటుంది. సో గోకు అయితే కిందకి వస్తాడు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక డ్రాగన్ బాల్ అయితే సడన్ గా గ్లో అవుతుంది. దీంతో బూమా 5th డ్రాగన్ బాల్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉండవచ్చని చెప్తుంది. ఇక వాళ్ళకి తమ ముందు ఒక సిటీ అయితే కనిపిస్తుంది. సో ఆ డ్రాగన్ బాల్ ఆ సిటీలోనే ఉండవచ్చని వాళ్ళైతే ఆ సిటీలోకి ఎంటర్ అవుతారు. కానీ ఆ సిటీలో వాళ్ళకి ఒక్కరు కూడా కనిపించరు. దీంతో గోకు లాక్ చేసి ఉన్న ఒక ఇంటి డోర్ ని బ్రేక్ చేసి లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. దీంతో ఆ ఇంట్లో ఉన్న పర్సన్ గోకు హెడ్ పైన హ్యామర్ తో కొడతాడు. దీంతో గోకుకి చిన్నగా గాయం అయితే అవుతుంది. బట్ ఆ హ్యామర్ మాత్రం ముక్కలుగా అయితే బ్రేక్ అయిపోతుంది. అది చూసి షాక్ అయిన ఆ పర్సన్ గోకుతో, ఓలాంగ్ సమా,
నన్ను క్షమించండి, నా దగ్గర ఉన్న ఫుడ్ ఇంకా మనీ మొత్తం మీరే తీసేసుకోండి, కానీ దయచేసి నా కూతుర్ని మాత్రం వదిలేయండి అని అంటాడు. దీంతో గోకు తనతో అసలు ఈ ఓలాంగ్ అంటే ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ అయితే నువ్వు ఓలాంగ్ సమావి కాదా, ఐఎమ్ సారీ అని చెప్పి గోకు హెడ్ కి అయితే ట్రీట్మెంట్ ఇస్తూ మమ్మల్ని క్షమించండి, మేము నిన్ను చూసి ఓలాంగ్ సమా అని అనుకున్నాం అని అంటాడు. ఇక గోకు అయితే ఆ ట్రీట్మెంట్ ఇస్తున్న అమ్మాయి బాల్స్ చెక్ చేసి అయితే నువ్వు ఒక అమ్మాయివి కదా అని తనతో అంటాడు. దీంతో వెంటనే భూమా మన గోకు హెడ్ పైన ఒక్కటిస్తుంది. ఇక భూమా వాళ్ళని అసలు ఈ ఓలాంగ్ అంటే ఎవరు అని అడుగుతుంది. దానికి ఆ పర్సన్ తను ఒక జాలి దయ లేని మాన్స్టర్, తనకున్న ఎబిలిటీని యూస్ చేసి తను ఎలాంటి క్రియేచర్ గా అయినా సరే మారగలడు, ఇంతవరకు ఎవరు కూడా తను అసలు రూపాన్ని చూడలేదు, అండ్ వాడు ఒక కామ కుక్క, ఈ విలేజ్ లో ఉన్న అమ్మాయిలందరినీ వాడైతే ఎత్తుకెళ్లిపోయాడు, అండ్ వాడు నిన్న ఒక డీమెన్ రూపంలో ఈ విలేజ్ కి వచ్చి నన్ను చూసి తను నీ కూతురే కదా, తనని నేను నా వైఫ్గా చేసుకోవాలని అనుకుంటున్నాను, రేపటిలోగా తనని ఒక అందమైన పెళ్లి కూతుర్లా తయారు చేసి ఉంచమని చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. దానికి గోకు మరైతే మీరెందుకని వాడితో ఫైట్ చేయలేదు అని అంటాడు. దానికి ఆ పర్సన్ వాడు చాలా పవర్ఫుల్, అండ్ ఒకవేళ మేము ఈ విలేజ్ వదిలి పారిపోవాలని చూస్తే విలేజ్ మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరించాడు అని చెప్తాడు. అప్పుడు భూమా తన దగ్గరున్న డ్రాగన్ బాల్ ని ఆ పర్సన్ కి చూపించి మీ దగ్గర ఇలాంటి వస్తువు ఒకటి ఉందా అని అడుగుతుంది. దానికి ఆ పర్సన్ నేను దీన్ని చూడడం ఇదే మొదటిసారి అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న ఇంకొక ముసలావిడ నా దగ్గర అలాంటిది ఒకటి ఉందని చెప్పి తన దగ్గరున్న 6 స్టార్ డ్రాగన్ బాల్ ని తీసి వాళ్ళకి చూపించి ఇది మా గ్రాండ్ మదర్ కి చాలా ఇయర్స్ బ్యాక్ దొరికింది అని చెప్తుంది. ఇక దీంతో మన భూమా ఒక డీల్ అయితే మాట్లాడుతుంది వాళ్ళతో. ఇలా చూడు ముసలి, ఆ ఓలంగాన్ని ఈ విలేజ్ నుంచి మేము తరిమి కొడతాం, కానీ దానికి రిటర్న్ గా నువ్వు నీ దగ్గర ఉన్న డ్రాగన్ బాల్ మాకు ఇవ్వాలి అని అంటుంది. దాంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. అండ్ ఆ ముసల్ది నువ్వు నిజంగానే ఆ ఓలంగా నుంచి మమ్మల్ని రక్షిస్తే ఈ డ్రాగన్ బాల్ ని ఖచ్చితంగా నువ్వు తీసుకోవచ్చు అని అంటుంది. ఇక మన గోకు అయితే ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి తన్ని కూడా చెక్ చేసి నువ్వు ఒక అమ్మాయి కదా అని అంటాడు. సో ఇక భూమా మళ్ళీ అయితే మన గోకుకి ఒక హెడ్ షాట్ అయితే ఇస్తుంది. ఇక అక్కడ ఉన్న కొంతమంది విలేజర్స్ భూమాతో మీరు ఓలాంగ్ ని బీట్ చేసినా కూడా వాడు దాచిపెట్టిన మా డాటర్స్ అంతా ఎక్కడున్నారో వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు, మరి దానికి ఎలా అని అడుగుతారు. దానికి భూమా నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి మన గోకునైతే ఒక అమ్మాయిలా తయారు చేసి ఇలా చూడు గోకు, నువ్వు ఇప్పటి నుండి ఒక అమ్మాయివి, సో నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఓలాంగ్ ని ఓడించి ఆ అమ్మాయిలందరినీ సేవ్ చేసి ఇక్కడికి తీసుకురా అని చెప్తుంది. దానికి గోకు ఈ క్లాత్స్ ఏంటి ఇంత లూజ్ గా ఉన్నాయి, నాకు ఇవి అస్సలు నచ్చలేదు, నేను ఖచ్చితంగా తట్టుకొని కింద అయితే పడతాను అని అంటాడు. ఇక సడన్ గా ఆ ఓలాంగ్ గాడే ఒక పెళ్లి కొడుకులా తయారై విలేజ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. దీంతో భూమా గోకుతో సంగోకు మిగిలిందంతా ఇక నీ చేతిలోనే ఉంది, వెళ్ళి ఆ ఓలాంగాన్ని బీట్ చేయని చెప్తుంది. దానికి గోకు కానీ నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తానని చెప్పావు కదా అని అంటాడు. దానికి భూమా డోర్ అయితే క్లోజ్ చేసి గోకుతో నేను నీకేమి కాకూడదని ఆ దేవుడికి బాగా ప్రేయర్ చేస్తా, ఇక నువ్వు వెళ్ళరా పిల్ల బచ్చా అని చెప్తుంది. ఇక గోకు అయితే తన ఫేస్ ని ఓలాంగ్ గాడికి కనిపించకుండా ఓ మూల అయితే కూర్చుంటాడు. అది చూసిన ఓలాంగ్ గోకునే తను చేసుకోబోయే అమ్మాయి అనుకుని నువ్వే కదా నేను చేసుకోబోయే అమ్మాయివి అని అంటాడు. దానికి గోకు అవునవును నేనే, వెంటనే నన్ను ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపో అని అంటాడు. అది చూసిన భూమా దేవుడా వీడికి యాక్టింగ్ చేయడం కొంచెం కూడా రావట్లేదే, ఎవడైనా ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు భయపడతారు కానీ నన్ను ఎత్తుకెళ్ళిపో అని ఎవడైనా అంటాడా అని అనుకుంటుంది. అండ్ సడన్ గా మన గోకుకి అయితే టాయిలెట్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఓలాంగడ్ అయితే ఆ మాన్స్టర్ నుండి ఒక యంగ్ కుర్రాడ్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అది చూసిన భూమా సొంగగార్చుకుంటూ బయటకు వచ్చి ఓలాంగ్ సమ్మ వాడిని వదిలేసి దయచేసి నన్ను ఎత్తుకెళ్ళిపో అని అంటుంది. దీంతో ఓలాంగడ్ అయితే ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్తాడు. సో ఇప్పుడు నేను ఇద్దరిలో ఎవరిని తీసుకువెళ్ళాలని. ఈ గ్యాప్ లో మన గోకు అయితే పక్కన టాయిలెట్ అయితే వెళ్తూ ఉంటాడు. అది చూసిన ఓలాంగ్ గాడికి అయితే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. ఇక గోకు దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయివి కాదు అబ్బాయివా, నన్నే మోసం చేస్తారా అని ఒక మాన్స్టర్ లాగా అయితే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇక భూమా గోకుతో గోకు మన ప్లాన్స్ చేంజ్ అయ్యాయి, వెంటనే వాడిని బీట్ చేయి కానీ వాడిని చంపకు, ఎందుకంటే ఆ అమ్మాయిలు ఎక్కడున్నారో మనకి ఇంకా కూడా తెలియదు అని అంటుంది. ఇక ఆ ఓలాంగ్ గాడ్ అయితే మన గోకుతో ఫైట్ చేయకుండా సోదేస్తూ ఉంటాడు. ఇలా చూడు గోకు, నేను చాలా స్ట్రాంగ్ అండ్ చాలా పవర్ఫుల్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో,
ఆ అమ్మాయిని నాకు తిరిగిచ్చేయి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను అని ఇలా కాస్త సొల్లేస్తూ ఉంటాడు. ఇక సడన్ గా అక్కడ ఉన్న వాచ్ లో టైం చూస్తాడు. సో వెంటనే అక్కడ నుంచి అయితే ఓలాంగాడ్ అయితే పరిగెత్తుతూ ఉంటాడు అండ్ గోకు కూడా వాడి వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు. అండ్ సడన్ గా ఓలాంగాడ్ అయితే ఒక స్మాల్ పిగ్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. సో వాడిని చూసి గోకు కౌలాగా ఉండే ఒక పెద్ద మాన్స్టర్ ఇటువైపు రావడం నువ్వు చూసావా అని అడుగుతాడు. దానికి ఓలాంగాడు అటే వెళ్ళింది అని చెప్తాడు. దాంతో గోకు వాడు చెప్పిన డైరెక్షన్ లోనే వెళ్తూ ఉంటాడు. సో ఇక ఓలాంగాడు అలా పరిగెత్తడానికి గల రీజన్ ఏంటో చూద్దాం. యాక్చువల్ గా ఓలా ఎలాంటి ఫామ్ లోకైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడు. కాకపోతే ఆ ఫామ్ లో కేవలం 5 మినిట్స్ మాత్రమే ఉండగలడు. అండ్ ఆ 5 మినిట్స్ లో తను ఎన్ని ఫామ్స్ కావాలంటే అన్ని ఫామ్స్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడు. సో తను మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఆ 5 మినిట్స్ గడిచిన తర్వాత మరొక 1 మినిట్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని అక్కడ గోకు నుంచి తప్పించుకొని అలా పరిగెత్తుతూ ఉంటాడు. సో ఇక గోకుకి వాడు దొరకకపోవడంతో మేబీ వాడు ఒక బడ్లా మారి ఇక్కడ నుంచి ఎగిరిపోయి ఉండవచ్చా అనుకొని విలేజ్ లోకి వెళ్ళి వాడిక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్తాడు. ఇక ఓర్లాంగాడి 1 మినిట్ కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ ఒక జాయింట్ రోబోటిక్ క్రియేచర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవి గోకు దగ్గరికి వెళ్ళి గోకుతో మర్యాదగా నాకు సరెండర్ అవ్వు, లేదంటే నిన్ను ఈ హాట్ సూప్ లో వేసుకొని తినేస్తాను అని అంటాడు. దానికి గోకు అసలు నాకు నువ్వెవరో కూడా తెలియదు కదరా, నన్ను ఎందుకని ఛాలెంజ్ చేస్తున్నావని అంటాడు. ఎందుకంటే గోకుకి ఇంకా తెలీదు వాడు ఆర్లాంగ్ అని. సో ఈ గ్యాప్ లో ఒక చిన్న అబ్బాయి వెనకాల నుంచి స్టోన్ హిట్టర్ తో ఆ ఆర్లాంగాడ్ అయితే హిట్ చేస్తాడు. సో అంత చిన్న స్టోన్ తగలడంతోనే ఆ ఓర్లాంగాడ్ అయితే గిలగిలగిల్లాడతాడు. సో వెంటనే వాళ్ళ మమ్మీ వచ్చి ఆ చిన్న కుర్రాన్ని అయితే అక్కడ నుంచి ఇంట్లోకి తీసుకెళ్లిపోతుంది. సో ఇక గోకు అయితే ఆర్లాంగాడ్తో నాకు ఎందుకు నువ్వు అంత స్ట్రాంగ్ అని అనిపించట్లేదు, ఎందుకంటే ఆ చిన్న స్టోన్ తగిలితేనే నువ్వు గిలగిల్లాడిపోయావు ఇప్పుడు అని అంటాడు. దానికి ఆ ఆర్లాంగాడు అయితే నువ్వు స్ట్రాంగ్ అని అనుకుంటున్నావా అని అంటాడు. దానికి గోకు అవును, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ నాకు కుంగ్ఫుని నేర్పించాడు అని చెప్తాడు. దానికి ఓర్లాంగ్ అవునా, నువ్వు నిజంగా ఎంత స్ట్రాంగో నేను చూస్తా అని చెప్పి ఒక 3 బ్రీక్స్ ని తీసుకుని గోకు ముందు పెట్టి వీటిని దమ్ముంటే విరగొట్టని చెప్తాడు. దానికి గోకు వీటిని విరగొట్టడానికి నా చెయ్యేందుకు, జస్ట్ నా ఫింగర్ చాలని తన ఫింగర్ తోటే ఆ 3 బ్రీక్స్ ని ఒకేసారి విరగొడతాడు. అది చూసిన ఓర్లాంగ్ పాయింట్ తడిపేసుకొని వెంటనే ఒక గబ్బిలంలో ట్రాన్స్ఫార్మ్ అవి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో ఇక అది చూసిన గోకు ఏంట్రా ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడని అనుకుంటాడు. ఇక వెంటనే భూమా బయటకు వచ్చి గోకుతో అరే ఎర్రి పప్ప, వాడు తప్పించుకుంటే మనం ఆ అమ్మాయిలందరినీ ఎలా కాపాడేది, అండ్ మనకి వీళ్ళు డ్రాగన్ బాల్ కూడా ఇవ్వరు వాళ్ళని సేవ్ చేయకపోతే అని చెప్తుంది. సో వెంటనే గోకు అయితే ఫ్లయింగ్ నింబోస్ ని పిలిచి వెంటనే వాడిని అయితే ఫాలో అవుతాడు. సో ఇక ఆర్లాంగాడి 5 మినిట్స్ కంప్లీట్ అవడంతో మళ్ళీ తన ఒరిజినల్ గెటప్ కి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, అదే ఒక స్మాల్ పిగ్ లాగా. సో వెంటనే మన గోకు వాడిని తీసుకుని విలేజ్ కి అయితే తీసుకెళ్లిపోతాడు. సో వాడిని చూసి ఆ విలేజర్స్ అంతా అయితే షాక్ అవుతారు, ఎందుకంటే వీడ ఇన్ని రోజులు మనల్ని భయపెట్టిందని చెప్పేసి. సో ఇక వాడైతే ఆ విలేజర్స్ అందరికి సారీ అయితే చెప్తాడు. అండ్ ఇక వాడు ఆ అమ్మాయిలందరినీ దాచిపెట్టిన తన ప్లేస్ కి కూడా వాళ్ళందరిని అయితే తీసుకువెళ్తాడు. అండ్ ఆ పేరెంట్స్ అందరూ ఆ అమ్మాయిల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళంతా అక్కడ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ మన ఆర్లాంగాడి ఆస్తి మొత్తం వాళ్ళైతే నాకేస్తూ ఉంటారు అన్నమాట అక్కడ. సో ఇక ముసల్ది కూడా భూమాకి మాటిచ్చినట్టుగానే ఆ డ్రాగన్ బాల్ అయితే ఇస్తుంది. సో ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.